బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. టైం బాగుంటే అన్నీ అవే కలిసి వస్తాయంటారు. ప్రెజెంట్ పుష్ప 2 సిచ్యువేషన్ అలాగే ఉంది. ఆల్రెడీ పాత రికార్డులన్నీ చెరిపేసిన బన్నీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. వచ్చే వారం రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాల విషయంలో కూడా పెద్దగా బజ్ లేకపోవడం పుష్పరాజ్కు మరింత ప్లస్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టేసిన పుష్పరాజ్ మరిన్ని రికార్డులను టార్గెట్ చేస్తున్నారు. అప్కమింగ్ డేస్ లో బన్నీ జోరుకు బ్రేక్ లేసే రేంజ్ మూవీ ఒక్కడి కూడా కనిపించకపోవడం ఇండస్ట్రీకి కలిసొస్తుంది అంటున్నారు క్రిటిక్స్. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఇంతవరకు ఒక్క బిగ్ మూవీ కూడా ఆడియన్స్ ముందుకి రాలేదు. డిసెంబర్ 20న ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నా వాటికి పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ వారం కూడా పుష్పరాజ్ జోరే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ వీక్ రిలీజెస్ లో రాబిన్ హుడ్ మీద కాస్త మంచి బజే ఉంది. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో పోస్ట్ పోన్ అవ్వడం పక్కా అంటున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా ఆ సినిమా మీద అస్సలు బజ్ లేదు. ప్రమోషన్స్ ఆలస్యంగా స్టార్ట్ చేయడంతో పాటు నరేష్ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో బచ్చలమల్లి మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అదే రోజు రిలీజ్ అవుతున్న మరొక మూవీ సారంగపాణి జాతకం విడుదల విషయంలో కూడా మేకర్స్ పునరాలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. విడుదల 2, #UI లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి పుష్ప 2 వసూళ్లను ఎఫెక్ట్ చేసే ఛాన్సే లేదు. దీనికి తోడు ఈ వారం నుంచి టికెట్ రేట్లు కూడా మరింత తగ్గనుండటం పుష్పరాజ్కి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ గ్యాప్ ని పుష్ప 2 టీం ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఆల్రెడీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త ఏడాదిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నారా? రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన చాలా వార్తలను ఒకే ప్రాజెక్ట్ కోసం సెట్ చేస్తున్నారా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ట్రెండింగ్ టాపిక్. ప్రెజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సింది. ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి ఇంకా 2-3 ఏళ్ల టైం ఈజీగా పడుతుంది. ఇంత బిజీలోనూ మరో క్రేజీ కాంబో లైన్లో పెడుతున్నారంట డార్లింగ్ ప్రభాస్. కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. రీసెంట్ గా కన్నడ హీరో రిషబ్ కథతో డార్లింగ్ చేయబోతున్నారన్న న్యూస్ వైరల్ అయింది. ఈ 2 వార్తలు ఒక్క ప్రాజెక్ట్ గురించే అన్నది నయా అప్డేట్. రిషబ్ కథతో తెరకెక్కించబోయే సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. రీసెంట్ గా ప్రభాస్ తో 3 సినిమాలకు ఒప్పందం చేసుకున్న హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకి వెళ్లేది మాత్రం 2027 లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రెజెంట్ ప్రభాస్ ఖాతాలో ఉన్న సినిమాలు పూర్తవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. 2024 క్లైమాక్స్ లోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ 2025 రిలీజెస్ మీద పడింది. ఆల్రెడీ సంక్రాంతి డేట్స్ లాక్ అయిపోవడంతో సమ్మర్ డేట్స్ మీద దృష్టి పెట్టారు మేకర్స్. ఒక్కో అనౌన్స్మెంట్తో సమ్మర్ స్కెడ్యూల్స్ కూడా హెక్టిక్గా మారుతున్నాయి. ఇప్పటికే సమ్మర్ రిలీజ్ కోసం బిగ్ మూవీస్ రెడీ అవుతున్నాయి. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న చిరంజీవి విశ్వంభర సమ్మర్ లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. పవన్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. డిఫరెంట్ జోన్రాలు రూపొందుతున్న ది రాజా సాబ్, మిరాయ్, కన్నప్ప సినిమాలు కూడా సమ్మర్ రిలీజ్ కి డేట్స్ లాక్ చేశాయి. ఏప్రిల్ నెలలో ఈ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంత బిజీలో కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు టాప్ బ్యూటీ అనుష్క శెట్టి. ప్రెజెంట్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమాలో నటిస్తున్నారు అనుష్క. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో సమ్మర్ స్కెడ్యూల్స్ మరింత హెక్టిక్ గా మారాయి. ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత డైలమాలో పడ్డ అఖిల్ అక్కినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాకపోయినా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన పనులు సైలెంట్ గా చక్కబెట్టేస్తున్నారు.
ఏజెంట్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన అఖిల్ స్ట్రాంగ్ లైనప్ తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. భారీ డిజాస్టర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అన్న ఆలోచనలోనే ఎక్కువ రోజులు గడిపేసిన అఖిల్ ఫైనల్ గా ఒక భారీ ఫ్యాంటసీ డ్రామాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపించింది. ఆ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే మరొక మూవీకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. అఖిల్ హీరోగా నాగార్జున ఒక సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీకిషోర్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా లక్కీ బ్యూటీ శ్రీలీలని హీరోయిన్ గా ఫైనల్ చేశారనేది నయా అప్డేట్. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఈ కాంబో తెర మీదకి రావడం పక్కా అన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. కాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ కాంబో విషయంలో క్లారిటీ వచ్చేసింది. సూర్య హీరోగా ప్రారంభమైన కొత్త సినిమాలో హీరోయిన్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ న్యూస్ తో తమిళ ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్ ని మాత్రం పూర్తిగా మార్చేసింది. ఆ మధ్య కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ఫిక్స్ అయిన త్రిష ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ స్టార్ హీరోలకి జోడీగా మారారు. ప్రెజెంట్ తమిళ్లో కమల్ హాసన్ థగ్ లైఫ్, అజిత్ విడాముయర్చి సినిమాల్లో నటిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ సినిమా షూటింగ్ కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ డ్రామా విశ్వంభరలో కూడా నటిస్తున్నారు. ఇంత బిజీలోనూ మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్రిష. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కించబోయే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో సూర్య త్రిష కాంబోలో వచ్చిన 2 సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తూ ఉండడంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కమర్షియల్ హీరోయిన్ గా బిజీగా ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్లామర్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే విమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. బాలీవుడ్ మూవీస్ తో పాటుగా సౌత్ మూవీస్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ఈ గ్యాప్ లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీవల్లి. డిఫరెంట్ మూవీస్ తో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ నచ్చి ఆ సినిమాను స్వయంగా ప్రెజెంట్ చేస్తున్నారు సంయుక్త. తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్టులో చేరారు. తాతనేని సత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సతీ లీలావతి సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు లావణ్య. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూజా హెగ్డే కూడా 2025 లో సోలో హిట్ మీద కన్నేశారు. తమిళ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కెప్టెన్సీలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు ఈ జిగేల్ రాణి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.